మగు తెలుసా మాత శబరికి భగవంతుని శ్రీరాముని రాక గురించి ఆమె పుట్టక ముందే తెలుసని. థ్రెడ్ని సేవ్ జుమంట్. ఇలాంటి థ్రెడ్స్ మన్నురావు. మార్చి మాతంగ స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఆశ్రమ్ బాధ్యతను 10 ఏళ్ల చిన్నారి శబరికి అప్పగించారు. కానీ శబరి ఆయన చేయి పట్టుకుని ఏడుస్తూ తన్ను తీసుకెళ్లమని మారాన్ చేయసాగింది. ఆమె కన్నీళ్లు చూసి మహర్షి ప్రేమగా ఇక్కడే ఉండు, ఒకరోజు భగవానుడే స్వయంగా ఈ ఆశ్రమానికి వస్తాడు అని అన్నారు. మార్చి మళ్ళీ చెప్పారు, భగవానుడు రావడానికి సమయం పడుతుంది. రాజచరావునికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ముందుగా ఆయన కోసని పెళ్లి చేసుకుంటారు, అప్పుడు ఎదురుచూపులు మొదలవుతాయి. తర్వాత ఆయన సుమిత్రని పెళ్లి చేసుకుంటారు, ఎదురుచూపులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఆయన కైని పెళ్లి చేసుకుంటారు. చాలా సంవత్సరాల తర్వాత భగవానుడు ఆయన కుమారుడిగా జన్మిస్తాడు. ఆయన పెద్దవారే జానకిని పెళ్లి చేసుకుని 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాడు. వనవాసం చివరి సంవత్సరంలో జానకిని ఎవరో ఎత్తుకెళ్ళినప్పుడు ఆమె కోసం వెతుకుతూ ఇక్కడికి వస్తారు. ఆ సమయంలో నువ్వు ఆయనకి సుగ్రీవుడితో స్నేహం చెప్పి ఆ రావణుడిని ఓడించడంలో సహాయం చేయాలి. శబరి కంగారు పడింది. ఈ ఎదురుచూపులు ఎంతకాలం ఉంటాయో ఆమెకు అర్థం కాలేదు. అమాయకమైన ఆతృతతో ఆమె, గురుదేవ, ఇంతకాలం నేను ఎలా ఎదురు చూస్తాను అని అడిగింది. మార్చి మాతంగా ఆమెను ఓదార్చారు. భగవానుడు తప్ప వస్తాడు, ఇది ఖాయం. ఆయన ఎప్పుడన్నా రావచ్చు, ఎందుకంటే ఆయన కాలాతీతుడు. గుర్తుంచు, ప్రహ్లాదుడిని కాపాడటానికి ఆయన ఒకసారి స్తంభం నుండి బయటకు వచ్చారు. ఆయన నీ దగ్గరికి వస్తారు, ఓపిక పట్టు. లోకం నన్ను నీ గురువుగా గుర్తుంచుకుంటుంది. నేస్ ఏడ్చాయి. తంతల జూట్ ఎప్పుడు తిన్ని ప్రభువు రాముడు శబరి ఇచ్చిన సాధారణ రేగు పళ్ళను ప్రేమతో కృతజ్ఞతతో స్వీకరించాడు. శబరి, ప్రభు రామ, నా చిన్న గుడిసెను వెతుకోవడానికి మీకు చాలా కష్టమో ఉందా? అమ్మ, నేను నీ దగ్గరికి రావాల్సి ఉంది. ఏ కష్టము నన్ను ఆపలేదు. ప్రభు, నేను మీ పుట్టుకకు ముందే మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఎలా ఉంటారో లేదా మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారో కూడా నాకు తెలియదు. ఎవరో గొప్ప వ్యక్తి ఎదురుచూపులకు సమాధానం చెప్పడానికి వస్తారని మాత్రమే నాకు తెలుసు. నేను నీ ఆశ్రమానికి రావడం నా పుట్టుకకు ముందే నిర్ణయించబడింది. భక్తి 2 రకాలు, వానరభావం మరియు మార్జాలభావం. కోతి పిల్ల తన తల్లిని గట్టిగా పట్టుకుంటుంది, పూర్తి బలంతో అతుక్కుపోతుంది, ఆమెపై పూర్తి విశ్వాసం ఉంచుతుంది. ఇది భక్తికి ఒక మార్గం, పూర్తి ప్రయత్నంతో భగవంతుడిని పట్టుకోవడం. కానీ నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను, పిల్లి పిల్లలాగా. పిల్లి పిల్ల తన తల్లికి అతుక్కుపోదు, కానీ ప్రశాంతంగా కూర్చుంటుంది, తల్లి తన్ను తీసుకెళ్లి రక్షిస్తుందని తెలుసుకుని. ప్రభు శ్రీరాముడు స్పబ్రి మోక్ష ఆశీర్వదించాడు.